పద్ధతి మార్చుకో బిడ్డ అని ముద్దుగా మందలించాడు ఆ తండ్రి. ఆ మంచి మాటలు బిడ్డకు చేదయ్యాయి. తమ సహజీవనానికి అడ్డు వస్తున్నాడని భావించి కన్న తండ్రిపైనే పగతో రగిలిపోయింది. పంతానికి పోయిన తల్లి ప్రియుడితో కలిసి హత్యకు పథకరచన చేసింది. అనుకున్నట్లుగానే అంతమొందించింది. కూతురు చేసిన ఈ దురాగతం ఒళ్ళు జలధరించేలా చేసింది. ఇంతకీ ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది? గట్కేసర్ మండలం ఎదులాబాద్ చెరువులో జూలై 7న ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈతగాళ్లతో మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృతుడి ఒంటిపై గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మృతుడు హైదరాబాద్ కవాడిగూడ ముగ్గుల బస్తీకి చెందిన వడ్లూరి లింగంగా గుర్తించారు. లింగం ఇంటికి వెళ్లగా అతడి భార్య శారద, కుమార్తె మనీష తమ తండ్రి గత 4 రోజులుగా కనిపించడం లేదని ముసలి కన్నీరు కార్చారు. ఆయనకు కళ్ళు తాగే అలవాటు ఉందని, తరచూ ఇంట్లో గొడవ పడేవాడని భార్య చెప్పింది. జూలై 6వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, ఆ తర్వాత నుంచి కనబడడం లేదని తెలిపింది. వీరి మాటలపై అనుమానం కలిగిన పోలీసులు చెరువు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు సంగతి బయటపడింది. లింగం పాత బస్తీలో ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్. వీరికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె మనీషాకు వివాహం జరిగింది. మనీషా భర్త స్నేహితుడైన జవహర్ నగర్, బీజేఆర్ నగర్కు చెందిన మహమ్మద్ జావీద్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో భర్త ఆమెను వదిలేశాడు. ఆమె ప్రియుడితో కలిసి మౌలాలిలో ఓ అద్దె ఇంట్లో ఉంటుంది. కుమార్తె కాపురం చెడగొట్టుకుని మరో వ్యక్తితో ఉంటున్న విషయం తెలిసి లింగం ఆమెను మందలించాడు. మరోవైపు తల్లిని కూడా లింగం అనుమానిస్తున్నాడని తెలుసుకున్న మనీషా తల్లి శారదాతో కలిసి తండ్రిని హత్య చేసేందుకు పథకం పన్నిందే. ఈ క్రమంలో జూలై 5వ తేదీన నిద్రమాత్రలు తీసుకొచ్చి కళ్ళుతో కలిపి శారద దానిని భర్తతో తాగించింది. అతడు నిద్రలోకి జారుకోవడంతో మనీషా, జావీద్, శారద ఈ ముగ్గురు లింగం ముఖంపై దిండుతో అదిమి హత్య చేశారు. ఆ తర్వాత సెకండ్ షో సినిమాకు వెళ్లి ఇంటికి వచ్చిన మనీషా క్యాబ్ బుక్ చేసింది. మృతదేహాన్ని కారు ఎక్కిస్తుంటే డ్రైవర్కు అనుమానం వచ్చింది. తమ తండ్రి కళ్ళు తాగినట్లు నమ్మించారు. అనంతరం ఎదులాబాద్ వద్ద దిగిన ముగ్గురు మృతదేహాన్ని చెరువులో పడేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.